అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కర్నూలులో ఎమ్మెల్యే విరూపాక్షతో ములాఖత్ అయ్యారు. సో ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. సో ఆయన ఆరోపణలపై ఇప్పుడు కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ స్వామి రెడ్డి స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫోటోలు తీసుకుని ములాఖత్కు అనుమతించామని స్పష్టం చేశారు. ఆయన సరిగ్గా ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకి భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్కు వచ్చే ప్రతి ఒక్కరి ఫోటో తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఆయన ఫోటో కూడా అలాగే తీసుకున్నామని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ ప్రిజన్ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానంటే అన్నిసార్లు ఫోటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. సో ఈ విధంగానే మాజీ సీఎం జగన్ ఫోటోను 2 సార్లు తీసామని వెల్లడించారు. ఏ అధికారి సిబ్బంది కావచ్చు జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలు సూపరింటెండెంట్ మీద జైలు అధికారుల పైన చేసిన ఎలిగేషన్స్ ఒకసారి పీసీఆర్ ప్లీజ్. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. సో అయితే ఇటీవల ఆలూరు నియోజకవర్గంలో నెమకల్లు చిప్పగిరి ప్రాంతంలో వర్గ ఘర్షణలు జరిగాయి. సో ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సో ఎమ్మెల్యే విరూపాక్షి అండ్ ఆయన సోదరుడు శ్రీరాములపై SC/ST అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సో దీంతో విరూపాక్షి అండ్ శ్రీరాముల్ని ఇద్దరిని రిమాండ్ చేశారు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు జైలుకి వెళ్ళి. అరెస్ట్ అయ్యి కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విరూపాక్షి అండ్ ఆయన సోదరుణ్ణి కలిసేందుకు ఇటు పార్టీ పరంగా మేము హామీ ఉంటామని భరోసా ఇచ్చేందుకు జగన్ జైలుకు వెళ్ళారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షాదింపు చర్యలలో భాగంగానే అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా విరూపాక్షిని అరెస్ట్ చేసిందని జగన్ మండిపడ్డారు ఈ సందర్భంగా యాక్చువల్గా. సో ములాఖత్ సమయంలో
తనను మాజీ సీఎం అని చూడకుండా గ్రిల్స్ బయట నిలబెట్టి 2 సార్లు ఫోటోలు వీడియోలు తీసి అవమానించేలా ప్రవర్తించారని జగన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని, అధికారులతో సహా అందరూ చట్టానికి జవాబుదారీగా ఉండాలని హెచ్చరించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. నిబంధనల ప్రకారమే ఫోటోలు తీసామంటూ కూడా, ఎందుకంటే ఆన్ రికార్డ్స్ ప్రకారం ములాఖత్కు వచ్చే ప్రతి సందర్శకుడి ఫోటో తీయడం తప్పనిసరి అని ఆయన రిమాండ్లో ఉన్న ఇద్దరిని, విరూపాక్షి అండ్ శ్రీరాములు కలిసేందుకు అనుమతి కోరడం వల్ల రూల్స్ ప్రకారమే 2 సార్లు ఫోటో తీసామని ఆ యొక్క సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. సో దీంట్లో ఆయన మరొకసారి చెప్పారు, రాజకీయ జోక్యం లేదు, జగన్ మాజీ సీఎం, సో ఆయన హోదాకి కానీ ఆయన గౌరవానికి కానీ ఎలాంటి భంగం కలిగించలేదని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఎక్కడా లేదని కూడా జైలు సూపరింటెండెంట్ అయితే ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా జైలుకి వెళ్ళడం అండ్ ఆయనతో పాటు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా బుగ్గన, సో వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అక్కడ జైలు ప్రాంగణంలోనే వీళ్ళంతా ఆగిపోయారు. కానీ అక్కడికి ముందుకు వెళ్ళి ఏదైతే విరూపాక్షిని కానీ శ్రీరాముల్ని కలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. సో ఇలాంటి నేపథ్యంలో ఆ గ్రిల్ ఏదైతే ములాఖత్కి వచ్చే సమయంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు ఇంతకుముందు ఆయన జైలుకి వెళ్ళారు కాబట్టి ఆ ఫోటోలు ఈ వ్యవహారం మొత్తం ఆయనకు తెలుసు. ఎంతమందిని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైతే జైల్లో ఉన్నప్పుడు ఈయనతో పాటు A1 A2గా ఉన్నప్పుడు, సో ఎవరన్నా బయట నుంచి షర్మిల గారు వచ్చినా, లేదంటే భారతి గారు వచ్చినా, లేదంటే ఇంకొకళ్ళు వచ్చినా సరే, అవినాష్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా సరే, ఎట్టి పరిస్థితులు ఎంతమందిని కలవాలో అంటే ప్రిజన్ రూల్స్ ప్రకారం, డూస్ అండ్ డోంట్స్ ప్రకారం ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి నేను ములాఖత్ అవ్వాలి ఆ వ్యక్తితో అంటే, సో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉండాలి. ఎందుకంటే రేపొద్దున మేము రాలేదు అని చెప్పడానికి ఉండదన్నమాట. కొంతమంది ఎవరైతే అంటే మాట మార్చే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం జైలు నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన సందర్శకుడి దగ్గర నుంచి ఆ ఫోటో ఆ వీడియో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే ఆ యొక్క ఫోటోలు వీడియోలు తీసుకోవడం జైలు యొక్క సాంప్రదాయం. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిటరల్గా ఏ పర్యటన చేసినా, ఎటు తిరిగినా సరే, ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూసాం డిఎస్సి పైన నారా లోకేష్ రిజైన్ చేయాలి అని చెప్పి వైసీపీ పెద్ద ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు, నిరసనలతో హోరెత్తిచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది చాలా చోట్ల కొన్ని డిగ్రీ కాలేజీలు, కొన్ని బీటెక్ కాలేజెస్, కొన్ని ఇంటర్ కాలేజ్తో వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రిన్సిపల్తో వాళ్ళతో మాట్లాడి పిల్లల్ని ఈ యొక్క రాజకీయ ర్యాలీలకు తీసుకొచ్చిన పరిస్థితి. సో మీరు చూశారు పులివెందుల కాన్స్టిట్యున్సీలో అంటే దాదాపు ఒక 2 రోజుల నుంచి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. బీటెక్ రవి, ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో పులివెందుల టీడీపీ నాయకుడు, సో ఆయన ఒక కాలేజీకి ఫోన్ చేసి అలా ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇదే విషయం చెప్పారా, డిగ్రీ చదివే పిల్లల్ని, ఇంటర్ చదివే పిల్లల్ని రాజకీయ ర్యాలీలు తిప్పుతానంటూ ఆయన మాట్లాడటం జరిగింది. సో దీనిపైన ఇప్పుడే అంటే చాలామంది ఫోటోలు కానీ వీడియోలు కానీ అవన్నీ క్లిప్స్ ఇప్పుడు పోలీసులకు వెళ్ళాయి. నాట్ ఓన్లీ పులివెందుల, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ర్యాలీలకి, రాజకీయ ర్యాలీలకి వెళ్ళారో వాళ్ళపైన అండ్ వాళ్ళ కాలేజీలపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పుడు కూటమి సర్కార్ యోచన చేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు కర్నూలు పర్యటనకు వెళ్ళి విరూపాక్షి అండ్ శ్రీరాముల్ని కలిశారు. అండ్ దాని తర్వాత మరో వివాదం స్టార్ట్ అయింది. సో ఆయన ఆల్రెడీ ఏదైతే SC ST అట్రాసిటీ కేసు కింద రిమాండ్ ఖైదీగా ఉన్న వీళ్ళిద్దరిని కలవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అంటే నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఒక మాజీ సీఎంని, నాలాంటి స్టేచరు, నాలాంటి అంటే అంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఒక మాజీ సీఎం స్థాయిలో ఆ హోదాకి ఈ పోలీసులు భంగం కలిగించారు. ఇదంతా కేవలం రెడ్ బుక్ చేసింది కూటమి సర్కారే చేసింది, లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి చాలా కరాఖండిగా మాట్లాడుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో దీనిపై సూపరింటెండెంట్ని డైరెక్ట్గా వెళ్ళి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు వెళ్ళి ఏందన్నా ఇట్లా చేస్తారా అంటే, లేదన్నా మిగతా వాళ్ళకైతే ఓకే కానీ మీరు కాబట్టి ఇట్లా చేశారు అని చెప్పి, మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పి సూపరింటెండెంటే చెప్పారంటూ కూడా అంటే డైరెక్ట్గా పోలీసులపైన, జైలు అధికారులపైనే ఆయన నిందలు వేయడం జరిగింది. సో మరి
జైలు అధికారులు లేకపోతే ఆయన ఆల్రెడీ అన్ని లోపల తీసుకెళ్ళి ములాఖత్ చేయించారు. యాజ్ పర్ డూస్ అండ్ డోంట్స్ ప్రకారం వాళ్ళ నిబంధనల ప్రకారం ఒక ఫోటో తీసుకున్నారు, ఒక వీడియో తీసుకున్నారు. అండ్ ప్రశాంతంగా ఆయన్ని ములాఖత్ అవ్వనిచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పనిచ్చి అండ్ బయటికి వచ్చిన తర్వాత వెంటనే బయట ప్రశ్నలు పెట్టి లోపల నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, నన్ను కలవడానికి ఇలా చేశారు, గ్రిల్ బయట నన్ను నుంచోబెట్టి ఫోటోలు వీడియోలు తీశారు. అంటే గ్రిల్ బయట కాకుండా మీరు ఆల్రెడీ ఎవరైతే రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని కలవడానికి వచ్చినప్పుడు మీకు అంటే ఒక ఏసీ రూముల్లోనో లేదంటే ఒక లాన్లోనో లేకపోతే ఒక పార్కుల్లోనో ఎదురు కూర్చోబెట్టి చేయరు కదా. వాళ్ళు ఖైదీగా ఉన్నారు, ఖైదీని మీరు ములాఖత్ చేయడానికి వెళ్ళారు. ఒక పార్టీ అధినేతగా, ఒక మాజీ సీఎంగా, పులివెందుల ఎమ్మెల్యేగా మీరు వాళ్ళని ములాఖత్ చేయడానికి వెళ్ళారు కాబట్టి ఇంకా ఒక ఖైదీతో ములాఖత్ విషయంలో ఇక్కడ గౌరవం ఏంటి, భంగం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి. వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే అసలు ఒక ఖైదీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంకా మీకు అక్కడ గౌరవం ఏంటి, భంగం ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. సరే ఏదేమైనప్పటికీ అక్కడ రిమాండ్ ఖైదీయా లేకపోతే జస్ట్ ఆయన విక్టిమా ఎక్యూజ్డ్ అనే విషయాలు మనం పక్కన పెట్టుకుంటే రిమాండ్లో ఉన్నారు, ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని ములాఖత్కి వెళ్ళడానికి ఎవరు వెళ్ళినా సరే ఈవెన్ పిఎం వెళ్ళినా సరే లేకపోతే వేరే దేశ ప్రతినిధి వెళ్ళినా సరే ఎవరు వెళ్ళినా ములాఖత్ అయ్యే విధానం అదే. జైలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి కోసం మారవు. అంటే చాలామంది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జైల్లో మాకు గౌరవం దక్కలేదు. అసలు ఒక మనిషిగా పుట్టినోడు వెళ్ళకూడనివి రెండు ప్లేసులు, ఒకటి జైలు, 2 హాస్పిటల్. సో జైలుకి వెళ్తేనేమో పరుగు పోద్ది, హాస్పిటల్కి వెళ్తేనేమో ఇక మనం ఉండమో తెలియదు. సో ఏదేమైనప్పటికీ అంటే జోక్స్ అపార్ట్, సో ఏదేమైనప్పటికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకు భంగం కలిగిందని ఆయన మాట్లాడిన మాటలకి ఇటు జైలు సూపరింటెండెంట్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. సో నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పి ఒక జైలు సూపరింటెండెంట్నే జగన్మోహన్ రెడ్డి గారు అపహాస్యం ఇట్లా అంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేలా మాట్లాడటం మరి ఎంతవరకు మీరే అనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.